గన్నవరం విమానాశ్రయం విస్తరణ ఏపీ సర్కార్కు సవాల్గా మారింది. నిర్వాసితుల ఆందోళన, అధికారుల సమన్వయ లోపం ప్రభుత్వాన్ని ఇరుకును పెడుతోంది. ప్రత్యామ్నాయం చూపకుండా ఏకపక్షంగా నోటిఫికేషన్ విడుదల చేశారంటూ రైతన్నలు గుర్రుగా ఉన్నారు. అధికారుల తీరుపైన నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఎయిర్పోర్టు విస్తరణ, ఏలూరు కాలువ మళ్లింపునకు స్థల సేకరణ వ్యవహారం కృష్ణా జిల్లా రైతులకు కంటి మీద కొనుకు లేకుండా చేస్తోంది. నిర్వాసితుల అభ్యంతరాల్ని పక్కనబెట్టి నోటిఫికేషన్ విడుదల చేయడంపై స్థానిక ప్రజాప్రతినిధులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గన్నవరం విమానాశ్రయం ఆధునీకరణ, ఏలూరు కాలువ మళ్లింపు కోసం గన్నవరం, ఉంగుటూరు మండలాల్లోని 10 గ్రామ పంచాయతీల పరిధిలో 1230 ఎకరాల భూమిని సేకరించేందుకు నోటిఫికేషన్ జారీ అయింది. ఇందులో 700 ఎకరాలు విమానాశ్రయం కోసం, మిగిలింది ఏలూరు కాలువ కోసం కేటాయించింది. గన్నవరం విమానాశ్రయం నిర్వాసితులకు అమరావతిలో ఎకరాకు 1200 నుంచి 1450 గజాల స్థలం ఇవ్వాలన్న ప్రభుత్వ ప్రతిపాదనను రైతులు అంగీకరించారు. దీంతో విమానాశ్రయ భూసేకరణకు అడ్డంకి తొలగింది. అయితే ఏలూరు కాలువ మళ్లింపును స్థానికులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. సర్కార్ నిర్ణయంతో మర్లపాలెం, పెద్దౌట్పల్లిలో కాలనీలు తరలించాల్సిన ప్రమాదం ఏర్పడింది. దీంతో పాటు గన్నవరం మండలం స్వరూపం పూర్తిగా మారిపోయి భూముల విలువలు తగ్గిపోతాయని ఆందోళన చెందుతున్నారు అన్నదాతలు. పురుషోత్తపట్నం, ఈ నెక్కలం, కేతరపల్లి పరిసర ప్రాంతాల్లో ఏలూరు కాలువ డైవర్షన్ మూలన బాగా విలువ కలిగిన పొలాలు చాలా వరకు కూడా రైతులు కోల్పోతున్నారు. వీటికి ప్రత్యామ్నాయంగా కాలువ డైవర్షన్ కూడా మార్గం ఉంది. అధికారులు ఆ మార్గం మీద దృష్టి పెట్టి రైతులకు న్యాయం చేయాలి. గవర్నమెంట్ కూడా చాలా ఖర్చు అవుతుందండి. ఈ ఫ్లైఓవర్లు, ఈ రోడ్లు డ్యామేజీ, హైవే కూడా క్రాస్ చేసి వెళ్లాల్సి వస్తుంది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని పాతకాలం వైపుగా డౌన్లో నుంచి మళ్లించే ఏర్పాట్లు చేయాలండి. స్థానిక ఎమ్మెల్యే వల్లభనేని వంశీ రంగంలోకి దిగటంతో ఇది కాస్త రాజకీయ రంగు పులుముకుంది. రైతులెవరూ ఆందోళన చెందాల్సిన పని లేదని, న్యాయం జరిగే వరకు అండగా ఉంటానని వంశీ హామీ ఇవ్వడంతో ప్రభుత్వం ఇరకాటంలో పడింది. మానవత దృష్టితో చంద్రబాబు నాయుడు గారు ఏ భూసేకరణలో అయినా కూడా ₹1 ఎక్కువ ఇచ్చో లేకపోతే వాళ్ళు రైతులు కోరిన వాటిని చేయటం జరుగుతోంది. అట్లాగే విమానాశ్రయం విస్తరణలో కూడా వాళ్ళందరికీ రైతులు అడిగిన విధంగా 1450 గజాలు రాజధాని ప్రాంతంలో ఇస్తానని చెప్పి రైతులందరూ కూడా ఒప్పుకోవడం జరిగింది. ఇవేవి పట్టనట్లు అధికారులు తమ పని తాము చేసుకుపోతున్నారు. దీంతో సమస్య మరింత జటిలంగా మారింది. ఇప్పటికైనా అధికారులు రైతులతో మాట్లాడి వారి అభ్యంతరాల్ని పరిగణలోకి తీసుకుంటే సమస్య పరిష్కారంతో పాటు పనులు కూడా సాఫీగా సాగుతాయి.